మేమైతే మా స్వాతక్కల ఊరైతే కార్లో వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం మనం మంచి ఎక్కడికి వెళ్తున్నాం స్వాతక్కల ఇంటికి వెళ్తున్నావా? మేము మా అత్త వాళ్ళ ఊరు ఇరమండలం వెళ్ళడమే కాకుండా అండ్ సింహాచలం వెళ్దామని కూడా ప్లాన్ వేసాం అనమాట ముందే. బట్ అక్కడికి వెళ్ళాకైతే బయటికి చెప్పాం. మార్నింగ్ 4కి లేచి ఫ్రెష్ అన్నీ అయ్యేసరికి 5 అయింది. 5కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా మా పిన్నాలకు కూడా పికప్ చేసుకోవాలి కదా. ఇంకా హైవేకి వెళ్ళేసరికి అయితే 5:15 అయింది. అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నాకైతే కార్ పడదు, బట్ ఈ కార్లో మాత్రం ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా పడుకున్నాం కూడా. ఎప్పుడు మేము ఇలా ఫ్యామిలీ తోటి కార్లో అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం పాటలు వేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా అయితే వెళ్ళాము. మీకు కూడా ఈ వీడియో కన్ఫర్మ్గా నచ్చుతుంది. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకైతే చూపిస్తా. కొంచెం దూరం వరకు ఇంకా నేను స్లీప్లో ఉన్నా, అందుకే వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ దగ్గరలోకి వెళ్ళాక ఇంకా అదంతా విలేజే కదా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. మంచు పొగలు చాలా అంటే చాలా అందంగా ఉంది. అవి కూడా వీడియోస్ తీసా, మీరు కూడా చూడండి. మేము కొంచెం వెళ్తుంటే అక్కడేమో వాన పడుతుంది, ఇంకా కొంచెం వెళ్తుంటే వాన ఆగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎర్రమండలం కెలకెళ్ళాలి, ముందుకెళ్ళిపోలా మోని కొడుకు కొట్టు హార్న్ కొట్టు. సాతక్క ఏదేది రుచితో రావాలి, రుచితో అలాగే వాళ్ళు రెట్లు తిప్పి చూడాలి. రుచితో ఇంకా లేకలేదు, నువ్వు లేగాలి కదా, ఇంకా బాబున్నావేది. అవునే గుప్పుడు కూడా లేకపోతే అలాగే మాకెందుకు పిలిచావు?
నేను ఇంక ఇంటికి వచ్చేసి అయితే ఒక స్లీప్ వేస్తాను అనమాట. అందుకే ఇయర్ రింగ్స్ ఏం లేవు. ఫస్ట్లో కనిపించారు కదా, వాళ్ళైతే మా తాత అనమాట, అంటే మా స్వాతక్క వాళ్ళ మాయ. ఆ నెక్స్ట్ ఎంట్రన్స్లో స్వాతక్క అని పిల్లగానే వచ్చిన వాళ్ళు మా అమ్మమ్మ, అంటే స్వాతత్త వాళ్ళ అత్త అనమాట. మా స్వాతత్త అయితే నేను పడుకొని లేసేసరికి అన్నీ వండేసింది, అంటే వండినట్టే యాక్టింగ్ చేసింది. కొన్ని మా అమ్మ కూడా వండింది రండి. ఇంకా అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను మా చిన్న బాబాయ్ కార్తీక్ అంశి అయితే ఒక స్లీప్ అయితే వేసామన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే. ఇంతకీ మా స్వాతత్తాలు ఇంటికి ఎందుకు వచ్చామంటే వాళ్ళ ఊర్లో అయితే ఆషాఢ మాసం వారాలు అయితే అవుతున్నాయి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంతకీ మా అమ్మమ్మ ఎవరంటే మా తాతయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. ఇంకో సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. ఇక్కడ తినేసి అయితే అక్కడికైతే వెళ్ళాం. మా అత్త మా కోసం ఏమేమి వండిందంటే పెరుగ్గార్లు అండ్ బిర్యానీ అండ్ మటన్ అనమాట. ఇంకా మటన్ అంటే తెలిసిందే కదా, మా ఫేవరెట్. అందరిమీ తినేసి అయితే మా అత్త చేసిన పెరుగ్గార్లు అంటే మాకు చాలా ఇష్టం. చెప్పాను కదా ఇంకో అమ్మమ్మ దగ్గరికి కూడా వస్తామని. ఆ అమ్మమ్మ అయితే ఈవిడే అనమాట, మిడిల్లో ఉన్నది. ఈ అమ్మమ్మ సిస్టర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఒక ఫోటో కూడా చూపిస్తాను. వాళ్ళైతే మా ఓన్ నానమ్మ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. వాళ్ళ ఫోటోలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలి కదా. సింహాచలం అయితే బయలుదేరిపోయాం అనమాట. అంటే 7 o'clockకి సింహాచలం స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళాం ఎందుకో మీకు కూడా తెలుసు కదా, గిరి ప్రదక్షిణ చేయడానికి. నేనైతే ముందు అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు ఈ వీడియోలు తీసేద్దామని వెళ్ళాను, కానీ అక్కడ నడిచేసరికి అయితే నాకు అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది. గిరి ప్రదక్షిణకి వెళ్తున్నా, ఎవరికి తెలీదు, సీక్రెట్. మా అత్తాల ఊర్లో వెళ్ళి గిరి ప్రదక్షిణకి గిరి ప్రదక్షిణ చేయడం మాకు ఫస్ట్ టైం అనమాట, అంత అలవాట్లేదు. అండ్ అంతేకాకుండా 10 o'clock అయితే మేము స్టార్ట్ అయ్యాం. అండ్ మా అంశికి కార్తిక్ ఎత్తుకునేసరికి చాలా అంటే చాలా అలసిపోయాం. ఆ నెక్స్ట్ వాళ్ళని మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. నేనైతే చాలా అలసిపోయాను. కొన్ని క్లిక్స్ కూడా ఇక్కడ పెడతాం చూడండి. ఇంకా నేను మాట్లాడే కన్నా మీరే చూడండి. అండ్ గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందో రాదో, కానీ కాళ్ళ నొప్పులు అయితే మాత్రం కన్ఫామ్గా వస్తాయి. నాకు చాలా వచ్చాయి. బట్ మొత్తానికి మా టార్గెట్ అయితే ఫినిష్ చేసాం. మాకు అదే చాలు. నెక్స్ట్ టైం కూడా వెళ్దామని ప్లాన్ కూడా వేసాం. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇదంతా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. నేను మాట్లాడే కన్నా మీకు చూస్తేనే అర్థమైపోద్ది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నాం స్టార్ట్ అవ్వడానికి.
ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయిపోయింది. మేము ఇంకే వీడియోలు తీయలేదు కొబ్బరికాయ కొట్టడం ఏమి కూడా. మా సిచ్యువేషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా పిన్ని పిల్లలు అయితే ఉండిపోయారు కానీ మేము ముగ్గురం అయితే నడిచాం కాబట్టి మాకు ఓపికలు లేవు. ఇంకా గిరి ప్రదక్షిణ అవగానే మా ఊరు అయితే వచ్చేసామన్నమాట. మా ఊరు వచ్చేసరికి 3 అయింది.